ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా సరే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ మాట చెప్పందే ఏ పూజ కూడా మనం మొదలెట్టం. మరి అంతటి విశిష్టత కలిగిన గణనాథునికి ఇవాళ వీడ్కోలు పలుకుతూ ఉన్నాం. విశిష్టత ఏంటి, అసలు గణపతిని పూజించడం ఎలాగా, సరైన పద్ధతి, అలాగే నిమజ్జనానికి గల కారణాలేంటి, ఇవన్నీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ఆది శంకరాచార్య భక్త సమాజం ఫౌండర్, అలాగే తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బంగారయ్య శర్మ గారు. నమస్కారం బంగారయ్య శర్మ గారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా విఘ్నాలకు అధిపతి మనకు వినాయకుడు. సో వినాయకుడిని మనం పూజిస్తాము. పూజా తత్వం అదంతా పక్కన పెడితే పూజ అంతా అయిపోయింది అనుకోండి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ కలియుగంలో జరుగుతున్న పరిణామాలు, లేకపోతే మనం నిమజ్జనం చేస్తున్న కొన్ని సందర్భాలు చూస్తుంటే మనకు చాలా బాధేస్తుంది. ముందుగా మనం పూజా విధి విధానాల గురించి మాట్లాడాక దెన్ అటు వెళ్దాం. చెప్పండి అమ్మ. అసలు చాలా విశేషమైన పండగ గణపతి. ఆయన ముఖం ఎంత చూసినా ఇంకా 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 చూడాలి అనిపిస్తుంది. అమరకారకుడైనటువంటి అమరసింహుడు చాలా అద్భుతమైన మాట చెప్తాడు. ప్రసన్నో తరటీముఖ. అన్నిటికంటే ప్రసన్నమైనటువంటిది ఏనుగు యొక్క ముఖము. ఏనుగు ముఖం ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అలా ఏమేమి అనిపిస్తాయి? పసిపిల్లవాడిని చూస్తే ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది. సముద్రాన్ని చూస్తే ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది. పూర్ణిమ చంద్రుణ్ణి చూస్తే ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది. అలాగే ఈ గణపతి యొక్క ముఖార విందాన్ని ఎంత చూసినా అబ్బా ఇంకొంచెం సేపు చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ రూపములోనే ఆ అందం ఉంటుంది. అందుకనే ఆబాల గోపాలం, పిల్లవాళ్ళేమిటి పెద్దవాళ్ళేమిటి, ఎవరైనా సరే ఆ రూపాన్ని చూసి మోహితులైపోతారు. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. తొండం ఇటుపక్కకుందా, తొండం ఇటుపక్కకుందా, కళ్ళు చిన్నగా ఉన్నాయే, ఆయనకు ఒక పెద్ద దంతం ఉంది, ఓ పక్కన దంతము లేదు అంటూ మనం ఆయన రూపాన్ని చాటల్లాంటి చెవులతోటి ఉన్నాడు. ఆ స్వామి విశాలమైన నుదురుతో అద్భుతంగా అలంకరించబడి పెద్ద బొజ్జ, లంబోదరము అంటారు, అలాంటి బొజ్జతో 2 చేతులతో ఉంటారు, 4 చేతులతో ఉంటారు, 6, 8, 10, 16 అలా విశేషమైన చేతులతో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, పంచముఖి ఇట్లా రకరకాలైనటువంటి విస్తృతమైన ముఖాలతోటి ఉంటారు. ఆ స్వామి యొక్క రూపాన్ని చూసిన కొద్దీ ఇంకా 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 చూడాలి. అందుకనే మనకి శ్లోకాలలో మొట్టమొదట గణపతి షోడశనామాల్లో సుముఖశ్చ అంట. ఆయన ముఖమే చాలా సుముఖం, అందమైనటువంటి ముఖం. ఇంకా విశేషం, అసలు ఆ ముఖం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవచ్చు. ఎంత గొప్ప విషయాలంటే, ఈ ప్రపంచంలో నోటి మీద చెయ్యి పెట్టుకొని ఉండే ఏకైక ప్రాణి ఏనుగు. అంటే నీకు ఎంత తెలిసినా అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకు అనే సందేశాన్ని మనకి గజముఖం ఇస్తుంది. స్వామి కూడా అదే చెప్తారు. అన్ని విద్యలకే ఆలవాలం, కానీ అనవసరంగా ఎక్కువ మాట్లాడద్దు అని చెప్తారు. పోనీ మాట్లాడద్దు అంటే మాట్లాడకుండానే కూర్చోవాలా అంటే కాదు. సంగీతములో నిషాదము అని ఉంటుంది. ఈ నిషాదము అంటే చాలా ఉచ్చైస్వరంలో వచ్చేటటువంటిది. అది ఏనుగు యొక్క ఘీంకారాన్ని నిషాదము అంటారు. ఎక్కడ అవసరమో అక్కడ ఎలుగెత్తి ఘీంకారం చేసినట్టుగా మాట్లాడు, ఎక్కడ అవసరం లేదో అక్కడ అవసరాన్ని మించి మాట్లాడకుండా ఉండు అని గణపతి ముఖములో ఆయన యొక్క తొండము మనకి నేర్పిస్తుంది. అంతేనా అంటే కాదు, ఆ తొండంలో ఇంకో గొప్పతనం ఉంది. మనం ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు చిన్న పని పెద్ద పని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో ఇంటర్వ్యూ, లేదు ఒక ప్రైమ్ మినిస్టర్ తోటి ఇంటర్వ్యూ, ఎవరో సామాన్యుడు వచ్చాడు ఇంటర్వ్యూ, ఈ భేదము చూస్తాం. కానీ ఆయన ఏం చెప్తారంటే, నీ పని నీకు ప్రధానం, అది పెద్దదా చిన్నదా నీకు అనవసరం. ఎలా అంటే, ఓ చిన్న సూది కింద పడ్డది, లేదు ఓ చిన్న రూపాయి బిళ్ళ కింద పడ్డది, దాన్ని ఏనుగు తొండంతో తీసి మావటి వాడికి ఇస్తుంది. ఓ పెద్ద బర్మా దుంగ ఆ ముందు పడ్డది, దాన్ని కూడా ఎత్తి పక్కన పడేస్తుంది. అంటే ఏమర్థమైంది? గణపతి చిన్నది అని నిర్లక్ష్యం చేయకండి,
పెద్దది అని ఓ శ్రద్ధ చూపించకండి. నువ్వేమిటో నువ్వు దానిలాగా ఉండు. పెద్దదైనా చిన్నదైనా నీకు ఒకటే. ఎంత గొప్ప సందేశం అమ్మా. వింటుంటే ఇంకా 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 గణపతి తత్వం వినాలి అనిపిస్తుంది. శర్మ గారు, నార్మల్గా అంటే గణపతులు కావచ్చు, లేకపోతే విభిన్న రూపాల్లో మనం కొలుస్తుంటాం గణపతిని మాత్రమే. ఎందుకనంటే మనకి ఇష్టమైన రూపంలో మనం కొలుచుకునే సౌలభ్యాన్ని మనకు గణపతి ఇచ్చాడు. ఇప్పుడు చూస్తున్నాం మనం చాలామంది చాలా రకాలుగా శివుడి పెడుతూ ఉంటారు. అలాగే లేటెస్ట్గా మైకేల్ జాక్సన్కి సంబంధించిన ఫొటోస్ లేకపోతే ఆ విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. ఎందుకు అలాగా? గణపతికే ఎందుకు అలాంటి సౌలభ్యం ఉంది, మిగిలిన విగ్రహాలకు అలాంటి సౌలభ్యం ఎందుకు లేదు? అంటే వాస్తవానికి మైకేల్ జాక్సన్ లాగా అలా తయారు చేయడం అనేటటువంటిది దోషమమ్మా. ఎలా తయారు చేయాలి అంటే విభిన్నమైన రూపాలని ధర్మశాస్త్రము, ఆచార గ్రంథాలు మనకు చెప్పినాయి. అంటే మంత్రశాస్త్రంలో మీరు కాశీ వెళ్ళారనుకోండి, కాశీ మొత్తము 7 ప్రాకారాలతో ఉంటుంది. ఈ 7 ప్రాకారాల్లో ప్రాకారానికి 8 దిక్కులకి ఒక్కొక్క గణపతి ఉంటాడు. 7, 8, 56 గణపతులు మనకి కాశీలో మొత్తం అంతా కూడా ఆ పంచక్రోశాల్లో 56 గణపతులు ఉన్నాయి. అలాగే 32 గణపతులు చాలా విశేషంగా మనం కొలుచుకుంటాం. అది కాక 16 గణపతుల నామాల్ని మనకు చెప్పారు. కాబట్టి ఏదైనా ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి లిమిటేషన్స్లో ఉండి ఆ లిమిట్లో మనం ఏ విగ్రహాన్నైనా తయారు చేసుకోవచ్చు. అంతే తప్ప సాధారణంగా వచ్చే మానవ మాతృల్ని తీసుకొని వచ్చి విగ్రహాలకు పెట్టకూడదు. అది దోషం. అది ఎవరికి మంచిది కాదు. పాపం మైకేల్ జాక్సన్కి కూడా మంచిది కాదు. కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఏది ధర్మశాస్త్రం చెప్పిందో అది చెయ్యొచ్చు. అయితే ఈ వినాయకుడి విషయంలో వచ్చేటప్పటికీ ఆయన ముఖం మార్చకుండా చక్కగా పక్కన బ్రహ్మాండంగా విష్ణుమూర్తిని, కృష్ణుణ్ణి, మిగతా పంచభూతాలని, లేదు నాగాది ప్రతిబింబాలని, అంటే పురాణములో ఏవేవి చెప్పబడ్డాయో ఆ రూపాలని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్వామికి ఆ రూపంతో అనుబంధం ఉంటాయి. కాబట్టి ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అంతే తప్ప ప్రస్తుతం ఉన్న మనుష్యుల్ది పెట్టుకోకూడదు. ఆ స్వామి యొక్క గొప్పతనం ఏమిటి అంటే అసలు దేన్ని ఎలా అయినా మార్చచ్చు అని చెప్పడానికి గుర్తే గణపతి. ఎందుకు? చక్కగా పార్వతి అమ్మవారు ఒక బాలుడి రూపాన్ని ఇచ్చింది, పసుపు ముద్దతో తయారు చేసి. ఈ ఇచ్చినటువంటి బాలుడి రూపము పరమేశ్వరుడు ఇంటికి వచ్చాడు. రాగానే అడ్డగించాడు, లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అని. తండ్రి అని పట్టించుకోకుండా తెలియక వెంటనే పరమేశ్వరుడు శూలంతో చాలాసేపు మాట్లాడి శిరచ్ఛేదం చేశాడు. అందరూ ఏమనుకుంటారంటే పరమేశ్వరుడికి తెలియదా లేదా గణపతికి తెలియదా? వీళ్ళిద్దరికీ తెలుసు, పార్వతి అమ్మవారికే తెలియలేదు. ఏమిటి అంటే ప్రకృతి పురుషుడు కలిసి సృష్టి చేయాలి. ఒక్క ప్రకృతే ఎప్పుడూ సృష్టి చేయకూడదు. అమ్మవారు ఒక్కతే చేసింది. కాబట్టి ప్రకృతి పురుషులు లేకుండా చేసేటటువంటి సృష్టి తొందరగా లయమవుతుంది అని పరమాత్మ రుజువు చేయాలి. కానీ ప్రకృతికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వాలి. నువ్వు చేసిన సృష్టి వృధా పోదు అని ఈ రెండూ ఆలోచించిన పరమేశ్వరుడు ఆ జ్ఞానేంద్రియ భాగాన్ని తీసేశాడు. అంటే ఈ కంఠం పైన కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మము కిందకి వెళ్ళేది ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని ఆ సమూహాన్ని తీసేశారు. తీసి మళ్ళీ పార్వతి అమ్మవారి ప్రార్థన మేరకు ఈ ప్రకృతిలోనే అత్యున్నతమైనటువంటి తలకాయ గజముఖం. చాలా గొప్పదమ్మా ఏనుగు తలకాయ. ఎలిఫెంట్ మెమరీ అంటారు. ఇవాళ చూస్తే 10 ఏళ్ల తర్వాత 1000 మందిలో చూసినా మనల్ని గుర్తుపడుతుంది ఏనుగు. ఇది ఏనుగు జ్ఞాపక శక్తికి గుర్తు. అందుకని ఆ అత్యున్నతమైన పార్వతి, నువ్వు అలా చేశావు, కానీ నేను శిరస్సు తీసి నువ్వు చేసిన సృష్టికి అత్యున్నతమైనటువంటి దాన్ని నేను ఇస్తాను అని మొట్టమొదట రూపం మోడిఫికేషన్ తోటే గణపతి స్టార్ట్ అయ్యాడు. అందుకని ఈ మోడిఫికేషన్స్, ఇన్ని రకాల రూపాలు గణపతికి మనం ఇస్తూ ఉంటాం. అది చాలా ప్రధానమైనటువంటిది. అందుకని ఆయనకు ఇది ఆ మార్పు చేయడం అనేది. ఇప్పుడు మనకి ప్రపంచంలో జీనోమ్ మార్పులు అని రకరకాలుగా ఆలోచిస్తున్నాం. అసలు పురాణాల్లో ఈ కాన్సెప్టే గొప్పగా ఉంటుంది. హయగ్రీవాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా మేక తలకాయని తీసుకొని వచ్చి, అదే గజముఖాన్ని తీసుకొచ్చి, మానవ ముఖాంతో మానవుడి యొక్క దేహముతోటి
దాన్ని రెండింటిని తీసుకొచ్చి చేయొచ్చు. కూడా తీసుకొచ్చి పెడుతూ అంతే కదా ఐడియా. ఫస్ట్ అంటే యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ అండ్ జెనెటిక్స్ ఎప్పుడు వస్తుంది? ముందు ఆలోచన పుట్టాకే దాన్ని ప్రాక్టికాలిటీలోకి తీసుకెళ్ళటం వస్తుంది. ఈ ఆలోచన విధానము చాలా విశేషంగా ఉంటుంది. అందుకని ఆ స్వామికి ఇన్ని రకాల మార్పులు మనం చేయొచ్చు. ఓకే, మనం ప్రకృతితో పూజిస్తాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు మిగిలిన పూజలు ఎలా ఉన్నా కానీ ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు, ఆకులు, అలుములు, వీటితోటి మనం గణపతిని పూజిస్తాం. దాని విశిష్టత గురించి ఒకసారి చెప్పండి. సాధారణంగా ఈ శివ కుటుంబానికి వ్యక్త, అవ్యక్త, మహద్, అహంకారాలు అని 4 పేర్లు. మనకు కనిపించేదంతా వ్యక్తం, ఓకే, శక్తి, పార్వతీ అమ్మవారు. ఆ శక్తికి మూలమేమి? అవ్యక్తం, పరమాత్మ. అదంతటా నిండి ఉంది. 3వది మహత్, అది గణపతి. 4వది అహం, ఆ వస్తువు యొక్క ఎంటిటీ, ఇది సుబ్రహ్మణ్య స్వామి. ఈ 4 ఉంటాయి ఎక్కడైనా సరే. ఇప్పుడు ప్రకృతి ఎప్పుడు ఉంది, పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. ఆ నిండి ఉన్న దాంట్లో ఎనర్జీ రూపంలో ఆ అమ్మవారు వచ్చింది, అంటే ఒక విత్తనం వచ్చింది. ఇప్పుడు ఈ విత్తనాన్ని తీసుకొని వెళ్ళి భూమిలో పెట్టాం మనం. ఈ భూమిలోంచి ఆ విత్తనం మొక్కగా వచ్చి, అందులోంచి శాఖోపశాఖలు వచ్చి మెల్లిగా చెట్టుగా పెరిగి దానికి ఆకులు, పూలు, పండ్లు అన్నీ వస్తాయి. ఇది మహత్తు. కాబట్టి గణపతి మహత్తత్వంతో కూడినటువంటి స్వామి. అందుకని ప్రకృతిలో ఉండేటటువంటి గ్రోత్, ఇప్పుడు మనమే ఉన్నాం, పుట్టినప్పుడు ఇంత ఉన్నాం. ఏదైనా ఒక మహత్తు ఉంటేనే కదా ఈక్విలిబ్రియంగా కరెక్ట్గా పెరుగుతూ వెళ్ళేది. ఈ ఈక్విలిబ్రియంగా కరెక్ట్గా పెరుగుతూ వెళ్ళడానికి, విఘ్నం లేకుండా యాప్ట్ గ్రోత్ తోటి ఉండడానికి కారణభూతుడు విఘ్నేశ్వరుడు. అది విఘ్నేశ్వర శక్తి. ఆ పెరిగేటటువంటి దానికి ఎంటిటీ నేమ్ ఇస్తాం, అది సుబ్రహ్మణ్య స్వామి. ఏ వస్తువుకైనా ఒక ఎంటిటీ ఉంటుంది. అహం సుబ్రహ్మణ్య స్వామి, అది మారదు. మహత్ ఎంత మారుతున్నా నేను అనే సుబ్రహ్మణ్యుడు మారడు. అందుకని ఈ 4 తీసుకుంటాం. ఇందులో గ్రో అయ్యేటటువంటిదంతా ప్రకృతి. ఓకే, మీకు నీళ్లు చక్కగా ఇట్లా పారుతూ పారుతూ నది గ్రో అవుతూ వెళ్తుంది. చెరువు మెల్లిగా ఎక్స్టెండ్ అవుతూ గ్రో అవుతూ వెళ్తుంది. దాంట్లోకి రావడం చేంజెస్, ఎక్కడ చేంజెస్ ఉంటాయో ఈ ప్రపంచమంతా గణాలుగా విభజించబడ్డది. గణానాంత్వా గణపతి గుం అంటారు. గణాలుగా ఉన్నటువంటి దాంట్లో అన్నిట్లో నేనున్నాను అని చెప్తారు. లైక్ ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు, అందులో మనుషులు, జంతువులు అన్నీ వస్తాయి. మళ్ళీ మనుషుల్లో రకాలు, ఆడ, మగ, ప్రాంతాల్లో మళ్ళీ మనుషుల్లో మార్పులు, ఇలా అన్నీ కూడా గణాలుగా విభజించబడతాయి. చెట్లల్లో అన్ని చెట్లే, ఇందులో మామిడి చెట్టు, మళ్ళీ మామిడి చెట్టులో గణాలు. ఇది సువర్ణ గన్నేరండి, ఇది అద్భుతమైన రసాలండి, ఇది బంగినిపల్లి అంటాం. అంటే ప్రతిదీ గణాలుగా విభజించబడుతుంది. విభజించబడ్డ గణాల్లో మహత్తైనటువంటి వాడు గణపతి. అన్నిటినీ ఈక్వల్గా గ్రో చేసేవాడు. గణానాంతమ గణపతి గుం అని చెప్తారు. కాబట్టి ఈ గణపతి తత్వం ఎలాంటిది అంటే మహత్తత్వము. మహత్తత్వం ప్రకృతిది. పార్వతీ అమ్మవారు పులకించిపోతే ఎందుకు పులకిస్తుందయ్యా అంటే ఈ గణపతి అనే మహత్తు ఉండడం వల్ల ప్రకృతికి పులకరింత. అందుకని ఈ స్వామివారిని మనం తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠ చేసి అన్ని రకాలైనటువంటి పత్రులతో పూజ చేస్తాం. ఓకే, అదే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విశిష్టత, దాని గురించి వెళ్లకుండా వాహనాల గురించి మాట్లాడితే అనినిందుడు తన వాహనం, అది అంత చిన్న వాహనానికి కూడా ఒక సంకేతం ఉంది, దాని గురించి ఒకసారి. మూషిక వాహనము అంటాం. మూషికము అంటే ఎలుక. ఈ మూషికములో ముష్ అనేటటువంటి ధాతువుతోటి ఇది మొదలవుతుంది. ముష్ అంటే దొంగ, ముష్కరులు అంటాం కదా, దొంగలు. ముష్ అంటే దొంగ. ఈ ఎలుక ఏం చేస్తుంది, అదొక కన్నంలో ఉండి బయటికి వెళ్ళి బియ్యం తీసుకురావడం, లేదా ఇంకో వస్తువుని తెచ్చుకోవడం, అన్నీ తెచ్చుకొని గూట్లో పెట్టుకొని ఆనందంగా అనుభవిస్తుంది. ఆ ఎలుకకి ఈ జీవుడికి పెద్ద తేడా లేదు. ఈ జీవుడు అనేటటువంటి వాడు కూడా ఈ లోపల కన్నము లోపల దాక్కొని వాడు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, చేతులు, కాళ్ళు అనే వాటితోటి బయట ఉండే వస్తువులన్నింటినీ గ్రహించుకొని అనుభవిస్తూ ఉంటాడు. ఈ దొంగ ఆ దొంగ ఇద్దరు ఒకటే.
ఈ దొంగకి సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు మహత్తత్వమైనటువంటి గణపతిని తీసుకొని వచ్చి ఈ గణపతే నాకు సర్వస్వం అని అనుకుంటాడో అప్పుడు వాడికి సార్థకత వస్తుంది. అందుకని మూషిక వాహనము మనకి ఏం చెప్తుందయ్యా అంటే, మూషిక వాహనము మనకి నాయన నీకు నాకు ఒకటే, ఎంతసేపు ఉన్న భగవంతుడి దగ్గర ఉండేటటువంటి ఆయన ఇచ్చే వస్తువుల్ని తింటూ కూర్చోవడం కాదు, ఆయన ఇచ్చే వస్తువుల్ని తీసుకొని అనుభవించటం కాదు, ఆ అనుభవించేటటువంటి వస్తువుల మీద ఆ ఇచ్చేటటువంటి వాడిని గుర్తుంచుకొని వాణ్ణి నీ మీద పెట్టుకో, ఆ భారం నీ మీదకి తెచ్చుకుంటే నువ్వు వాడు అభేదం అవుతారు అనే అద్భుతమైనటువంటి సంకేతాన్ని మనకిస్తారు. ఇది మూషికం. ఈ మూషికంలోనే ఇంకొక సూక్ష్మం ఉంది. అదేమిటి అంటే మన స్వామికి ఉచ్ఛిష్ట గణపతి అని ఒక పేరు. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి. ఎవడైనా ఎంగిలి గణపతి అంటే ఏం బాగుంటుందమ్మా, కానీ ఎంగిలి గణపతి అనొచ్చు, ఉచ్ఛిష్ట గణపతి. ఎందుకు అంటే ఇప్పుడు నోరు అనేటటువంటిది ఒక కలుగులాగా ఉంటుంది, ఒక రంధ్రము లోతు లోపల ఉంటుంది. ఈ నోరు అనేటటువంటి కలుగు లోపల నాలక అనేటటువంటి ఎలక ఒకటి అటు ఇటు తిరిగితేనే దాని నుంచి శబ్దము అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఈ గణపతి సమస్తమైన శబ్దాలకి మూలమైన వాడు. మన లోపల పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాల శబ్దాలు ఉంటాయి. ఈ పర అనేటటువంటి శబ్దము కేవలం రెజొనెన్స్, వైబ్రేషన్ తోటి వస్తుంది. అక్కడి నుంచి పశ్యంతికి వెళ్ళేటప్పటికీ ఒక విచిత్రమైన శబ్దం. పరా పాములకు అర్థమవుతుంది, దానికి చెవులు ఉండవు, జస్ట్ బై వైబ్రేషన్ అది అర్థం చేసుకుంటుంది. పాము చెవులు అంటే వైబ్రేషన్ తోటి అర్థం చేసుకుంటుంది అని. ఆ పైన రెండో దానికి వెళ్ళేటప్పటికీ పశ్యంతి, ఇది పక్షులకు అర్థమవుతుంది. ఈ పరా మూలాధారంలో ఉంటుంది. గణపతి దగ్గర నుంచి ఆ శబ్దం మొదలవుతుంది. అక్కడి నుంచి మధ్యమ అంటే ఇది పశువులకి, జంతువులకి అర్థమవుతుంది. 4వది వైఖరి, ఇది మనుషులకి మాత్రమే ఉంటుంది. ఈ పరా నుంచి వైఖరిగా బయటికి వచ్చే శబ్దము, శబ్ద బ్రహ్మము సాక్షాత్తు గణపతే. ప్రవహించేది సరస్వతి అయిన శబ్దం గణపతి. అందుకనే మనం పూజ చేసేటప్పుడు చక్కగా పుస్తకాలు తీసుకొని అక్కడ పెడతాం. ఏమిటి అంటే పుస్తక రూపంలో ఉన్న శబ్దము వాగ్రూపంలో నా నుంచి బయటికి రావాలి, ఆ సరస్వతి ప్రవహించాలి అంటే గణపతి ఉంటేనే వాక్కు బయటికి వస్తుంది. వాక్కుకి మూలము గణపతి. అందుకే పరాది చత్వారి వాగాస్పదం అంటాడు ముత్తుస్వామి దీక్షితారు వారు. అలా చక్కగా ముఖము నుంచి బయటికి అద్భుతమైనటువంటి శబ్దాలకి మూల కారణము వాక్కుకి. ఇప్పుడు ఈ నాలుక ఎలకైతే ఆ నాలుక మీద సుశబ్దమైనటువంటి గణపతి కూర్చొని సమస్తమైన వేదవాంగ్మయము బయటికి రావాలి అని చెప్పడమే ఈ మూషికము అనేటటువంటి దాని మీద గణపతి కూర్చొని ఉండడం. చాలా చక్కగా చెప్పారండి. అంటే సాధారణంగా అడుగుతున్న ప్రశ్నలు కాకుండా విభిన్నంగా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు సిద్ధి బుద్ధి అని చెప్పి బ్రహ్మచర్యం అని అంటాం వినాయకుడిని. బ్రహ్మచర్యం కాకుండా మళ్ళీ లేదు భార్యలు ఉన్నారు ఇద్దరు, లేదు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా మటుకు సోషల్ మీడియాస్లో కావచ్చు లేకపోతే పోస్టులు తిరుగుతున్నాయి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మచ్చు, అండ్ దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంది? అమ్మా, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక పని కావాలి అంటే ఆ పని సిద్ధిచ్చిందనుకోమ్మా, అబ్బా నీకు సిద్ధి ఉందిరా అంటారు. అలాగే ఆ పని చేయడానికి అవసరమైనటువంటి కీలకమైనటువంటి బుద్ధి, ఈ రెండు ఆయన ఆధీనంలో ఉంటాయి. అంటే మూలాధార చక్రంలో స్వామి ఉంటాడు, అక్కడి నుంచి కుండల్ని అనేటటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తి సిద్ధించాలంటే గణపతి యొక్క శక్తి ఉంటే తప్ప సిద్ధించదు. అలాగే మన మైండ్ బాగా పనిచేయాలి అంటే మన స్పైన్లో మూలాధారం నుంచే సుషుమ్న అనేటటువంటి నాడి వస్తుంది. దానివల్లే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఈ రెండు శక్తులు సిద్ధి బుద్ధి, ఈ రెండు శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి గణపతి నుంచే వస్తాయి. కాబట్టి ఆయన శక్తులు అన్నారు. ఆయన శక్తులే ఆయన పత్ని అని కూడా చెప్పచ్చు. ఎవడు దేన్ని భరిస్తాడో వాడు దానికి భర్త అని చెప్తారు. ఈ సిద్ధి బుద్ధి రెండిటిని భరించి అనుగ్రహించేవాడు కాబట్టి ఆయనని ఆ సిద్ధి బుద్ధికి భర్త అన్నారు. కాబట్టి ఇది సంకేత మాత్రమే. ఈ సిద్ధి బుద్ధి ఉన్నంత మాత్రాన పెళ్ళి కానివాడి దగ్గర సిద్ధి బుద్ధి ఉంటుంది, పెళ్ళి అయిన వాడికి సిద్ధి బుద్ధి ఉంటుంది.
మనకి భార్య అనే వచ్చేటప్పటికి కార్యేషు మంత్రి అంటారు. అంటే పని చేసేటప్పుడు బుద్ధిలాగా ఉండు అని చెప్తారు. అంటే భార్యకి బుద్ధి అనేటటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి ఈ బుద్ధి సిద్ధి అనేటటువంటివి ఆయన ఇచ్చేటటువంటివి నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ఆయనే సాకారంగా వచ్చినప్పుడు ఆయన శక్తులు కూడా సాకారంగా కనిపిస్తాయి. అదే సిద్ధి బుద్ధి. పత్ని అనుకున్నా దోషం లేదు, దాని నుంచి వచ్చే శుభము లాభము, సంతానం అనుకున్నా లాభం లేదు, నష్టం లేదు. పేరులోనే మనకు తెలుస్తోంది సిద్ధి బుద్ధి శుభము లాభము, అర్థమైపోతుంది. కాబట్టి దీనిని ఈ విధంగానే గ్రహించాలి. కానీ మనం కేవలం భౌతికమైన రూపాలు చూడటానికి అలవాటు పడి అదే సత్యము అని అనుకోకూడదు. ఓకే, అన్ని విగ్రహాలకి ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతోంది, అన్ని విగ్రహాలకి కూడా 5 రోజులు 11 రోజులు అయితే 21 రోజులే చేయడానికి గల కారణం ఏంటి? దీని వెనుక ఉన్నది ఏంటి? ఒకసారి సాధారణంగా సరి సంఖ్య బేసి సంఖ్య అని ఉంటుంది. మనము ఏదైనా షిప్స్ తీసుకున్నా కూడా 2 nights and 1 day 5 nights and 1 day అని వాళ్ళు రాస్తూ ఉంటారు క్రూజ్లో కానీ ఎక్కడైనా, ఏ ప్యాకేజెస్లో కూడా. ఇక్కడ ఏమిటి అంటే రాత్రి భాగము గణపతి చంద్రుడితోటి సంబంధం ఉండి హస్తా నక్షత్ర ప్రధానంగా పూర్వభాద్ర ఉత్తరాభాద్రలతో చంద్రుడితోటి చెప్పేటటువంటి మాసం భాద్రపద మాసం. కాబట్టి ఆ చంద్రుడి గుర్తుగా ఎక్కువగా మనం రాత్రులోనే చేస్తాం. ఈ రాత్రి అనేటటువంటిది మొత్తము స్త్రీ సంఖ్య, కాలము ప్రకృతి స్త్రీతోటి సంబంధం ఉన్నది. కాబట్టి ఈ స్త్రీతోటి చెప్తారు. కాబట్టి దీనిని 9 రాత్రులుగా మన వాళ్ళు చెప్తారు. ఏకరాత్రము, త్రిరాత్రము, పాంచరాత్రము, సప్తరాత్రము, నవరాత్రము, అట్లా 21 రాత్రము. ఈ విధంగా ఆ బేసి సంఖ్యలోనే చేయాలి తప్ప సరి సంఖ్య చేయకూడదు. మీకు అందుకనే పేర్లు పెట్టేటప్పుడు మగవాళ్ళకేమో సరి సంఖ్యతోటి పేరు పెడతారు, ఆడవాళ్ళకు వచ్చేటప్పటికి 3 అక్షరాలు 5 అక్షరాలు 7 పెడతారు. మగవాళ్ళకి 2 4 అట్లా ఉంటాయి. ఇది పెట్టాలి అనేది ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి సరి సంఖ్యతోటి ఉండేదంతా పుం స్వరూపము, అదే బేసి సంఖ్యతోటి ఉండేటటువంటిది మొత్తము కూడా మనకి స్త్రీ సంఖ్య. అందుకని స్వామివారు ప్రకృతితో మమేకమై అనుగ్రహించాలనుకుంటున్నారు. కాబట్టి ప్రకృతి మనల్ని అనుగ్రహించాలన్నా ప్రకృతి అంతా స్త్రీ శక్తి. కాబట్టి నన్ను స్త్రీ శక్తితోటి పుంస్వరూపంగా భావిస్తే ఆ పరమాత్మని, ఈ పరమేశ్వరుణ్ణి, పరాప్రకృతి అయినటువంటి పార్వతీదేవిని ఇద్దరినీ పూజించిన ఫలం వస్తుంది అని ఆయన ఆ విధంగా ఈ త్రిరాత్రము పాంచరాత్రముగా మనం చేయటం అభ్యాసం. ఓకే, మనం బాగా పూజిస్తాము ఈ 9 రాత్రులు కావచ్చు, లేకపోతే 11 రోజులు, లేకపోతే 21 రోజులు పూజిస్తాం. తర్వాత గంగమ్మ ఒడిలో చేర్చేస్తాం. అన్ని విగ్రహాలకు కూడా ఇదే వర్తిస్తుంది. గంగమ్మ ఒడిలో చేర్చడానికి గల విశిష్టత? భారతదేశము చాలా గొప్పదైనటువంటిది. సనాతన ధర్మము చాలా విశేషంగా ఆలోచన చేస్తుంది. అది మోస్ట్ సైంటిఫిక్ థింకింగ్ ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మంలోనే ఉంది. ఎలా అంటే ఇది వర్ష ఋతువు. ఇప్పుడు అన్ని వర్షాలు పడుతూ ఉంటాయి. అందుకనే మంటపాలు కట్టేసి కవర్లు తెచ్చి పిల్లలు బాగా హడావుడి చేసి తడికలు కడుతూ ఉంటారు. ఈ వర్ష ఋతువులో మనమందరము కూడా చేయాల్సిన మొట్టమొదటి పని, లక్షల కోట్లు ఏది గవర్నమెంట్ ఖర్చు పెడుతుందో ఆ ఖర్చును తగ్గించాలి అంటే ప్రతి వాళ్ళము చెరువుల్లో బావుల్లో పూడికలు తీయాలి. పూడిక తీయాలి అంటే బంకమట్టిని తీయాలి. అరే నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి పూడిక తీయరా అంటే ఎవడు తీయడు. అరే బంకమట్టితో నీ ఇంట్లో గణపతిని తెచ్చి పెట్టుకొని ఆయనను పూజిస్తే నీకు విశేషమైన ఫలం దొరుకుతుంది అంటే ప్రతివాడు లోపల నుంచి అంత బంకమట్టి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇన్ని ఇళ్లల్లో, ఇన్ని కోట్ల ఇళ్లల్లో అంత బంకమట్టి బయటకు వస్తే చెరువులు బావుల్లో ఉండే పూడికలు పోతున్నాయా పోవట్లేదా? 4 రూపాయలు నేను సంపాదించుకోగలను అన్నప్పుడు పనిగట్టుకొని అందులో పూడికల్ని తీస్తారా? తీరా. కానీ ఇవాళ ఉన్న ఇసుక మాఫియా లాగా మన వైదిక ధర్మం ఎప్పుడూ ఆలోచించలేదు. అదేమిటి అంటే ఇవాళ ఇసుక బయటికి తీస్తున్నాడు కానీ మళ్ళీ ఇసుక నదుల్లోకి చేరట్లేదు. అప్పుడు అది మాఫియా. మనం ఎప్పుడూ మాఫియా చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఈ తీసినటువంటి మట్టిని చక్కగా తీసుకొని వచ్చి గణపతి మూలాధారము మట్టికి సంబంధించి మహత్తుకి సంబంధించిన దేవుడు అని ప్రపంచానికి తెలియడానికి ఆ విగ్రహాన్ని పెట్టి
21 రకాలైనటువంటి ఓషధి వృక్షాలన్నిటినీ తీసుకొని వచ్చి ఆ ఓషధులతోటి పూజ చేస్తాం. మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మా, అలా పూజ చేసేటప్పుడు మనకు ఒక అద్భుతమైన వాసన వస్తుంది. అక్కడ గణపతి పూజలో ఉన్నప్పుడే ఈ చెట్లు అన్నీ తీసుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు మనం తెలియక 3 రకాలు 2 రకాలే తప్ప మిగతావన్నీ ఏవి పడితే ఆకులు తెచ్చి వాడుతున్నాం. అలా కాదు, దేవదారు అంటే దేవదారు, దాడిమి అంటే దాడిమి, అలా వెతుక్కొని తీసుకొని వచ్చి సాధ్యమైనంత మటుకు స్వామివారికి ఏవి మనకి 21 పత్రాలు చెప్పారో అవి తీసుకొచ్చి చెయ్యాలి. తద్వారా పిల్లలకి ఇది బాటనీ క్లాసు, వాళ్ళకి డబ్బులు పెట్టి లక్షలు తగలబెట్టి చదువులు చెప్పించినారా అని జ్ఞానము, వినాయక చవితి దేవుడికి పూజ చేయాలని తండ్రో తల్లో తీసుకొని వెళ్ళి ఆ బయట ఉండే చెట్లను చూపిస్తే విశేషమైన జ్ఞానం వస్తుంది. సో ఇక్కడ బాటనీ పాఠాలు కూడా ఉంటాయి. ఆ చెట్లన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఒక డ్రగ్లో ఇది ఇంత ఎంజీ, ఇది ఇంత ఎంజీ, ఇంత ఎంజీ అని ఎలా ఉంటుందో అలాగే స్వామివారి పూజలో ఈ వృక్షం ఇది అని మొక్కలన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి స్వామివారికి ఆ పూలతోటి పూజ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, తీసుకొచ్చినటువంటి మట్టి ఒకటి గణపతి వచ్చి ఎలా అయినా కూర్చున్నాడు, 2 చెరువుల్లో పూడికలు బయటికి వెళ్ళిపోయినాయి, చక్కగా తీసిన వాళ్ళం అయ్యాం. 3 దానికి ఔషధి గుణాలన్నిటినీ చేర్చాం. ఈ చేర్చిన ఔషధి గుణాలతో సహా మొత్తము తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తెచ్చామో అదే చెరువులో వేస్తున్నాము. తద్వారా ఏమైంది, పూడిక తీసాము, నీళ్లు పారుతున్నప్పుడు ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి దాన్ని బాగా గట్టిగా అయ్యేట్టు చేసి డ్రైనెస్ నుంచి మళ్ళీ పంపిస్తే ఈ వానాకాలంలో వచ్చేటటువంటి నీళ్లు మొత్తము మురుకులుగా ఎర్రగా రోగం వచ్చేట్టుగా ఉంటాయి. ఈ మెడికేటెడ్ థింగ్స్ని లోపల వేయడం వల్ల ఆ నీళ్లు చక్కగా పరిశుద్ధమవుతాయి, ప్యూరిఫై అవుతాయి. తద్వారా రోగాల నుంచి మనుష్యులు చాలా దూరం ఉండొచ్చు. ఇది మొదటి నుంచి మనకు వచ్చినటువంటి సంకేతము. అందుకని ఈ పూడికలు తీయడం ఒకటి, అది చేయడం. ఇంకా విశేషం ఏమిటి అంటే, ఇంత శ్రద్ధగా పూజ చేసుకున్నాను నేను, ఇది నీళ్లల్లో వెయ్యాలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వెయ్యాలి. కారణం ఏమిటి అంటే, మన పుట్టుక ఏమిటి అనేది మనకు తెలిస్తే మనం చేస్తున్న ఈ పని ఏమిటో మనకు తెలుస్తుంది. నిర్గుణం నుంచే సగుణం వస్తుంది. పెద్ద కొండ కనిపించింది అంటే, ఒకప్పుడు ఈ కొండ లేదండి, ఈ 1,00,000 సంవత్సరాల్లో ఈ కొండ పుట్టి పెరిగింది అంటారు. అంటే ఏమీ లేని నిరాకారం నుంచి సాకారం పుట్టుకొస్తుంది. ఇది తెలిసింది. అవ్యక్తం నుంచి మనకి ముందు ఆకాశము, స్పేస్ అనేది వ్యక్తమైంది. స్పేస్ నుంచి ఎయిర్, ఆ స్పేస్లో కొంచెం మూమెంట్ వచ్చేటప్పటికి అది గ్యాసియస్ ఎయిర్ కింద వచ్చింది. ఈ గాలి నుంచి అగ్ని పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే మూమెంట్ వచ్చిందో వాయువుది, అప్పుడు ఫ్రిక్షన్ వచ్చింది. ఫ్రిక్షన్ నుంచి అగ్ని పుట్టుకొచ్చింది. ఈ అగ్ని నుంచి జలం వచ్చింది. అందుకే H2O అంటాం. 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆక్సిజన్ పైన ఉన్నది కలిస్తేనే నీళ్ళు వచ్చేది. కాబట్టి నెక్స్ట్ నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ల నుంచే మొత్తం పార్టికల్స్ అన్నీ సెటిల్ అయ్యి అది భూమి కింద తయారైంది. అందుకనే మొత్తం జలమయమై ఉండేది, జలమయం నుంచి భూమి వచ్చింది. ఈ భూమి నుంచి మనకి రకరకాలైనటువంటి ఔషధులు, వృక్షాలు వచ్చాయి. ఈ వృక్షాల నుంచి వచ్చిన ఔషధుల్ని జీవం కింద మారి అది నా తండ్రి తింటే నేను ఆయనలోకి వెళ్ళి అక్కడి నుంచి మాతృగర్భంలోకి ప్రవేశించి బయటకు వచ్చా. ఇప్పుడు నేను తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ ఈ అద్భుతమైనటువంటి ఔషధులన్నీ తీసుకొని మట్టితో కూడిన గణపతిని తయారు చేసి ఈ గణపతిని మళ్ళీ నీళ్లల్లో వేసి ఆ నీళ్లల్లో ఇచ్చి మళ్ళీ ఎండిపోయినటువంటిది వచ్చేటప్పటికి అగ్ని పుట్టుకొస్తుంది, హీట్ వస్తుంది. వాటర్లోకి ఈ డ్రై చేసిన మట్టిని వేస్తే హీట్ వస్తుంది. ఈ హీట్ మళ్ళీ వాయువుల్లో కలిసి మెడికేటెడ్, ఆ వాయువులు స్పేస్ అంతా తిరిగి అక్కడి నుంచి పరమాత్మ తత్వానికి, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో నువ్వు అక్కడికే వెళ్ళాలి అని చెప్పే సంకేతమే ఈ అద్భుతమైన నిమజ్జనము. చాలా చక్కగా చెప్పారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక